హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. లైవ్ ద్వారా చూద్దాం. కార్యక్రమానికి తీసుకుని వెళ్తారు. ఒక డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ మన నగరంలో సంచలనం సృష్టించి లేక్స్ ని నాలాస్ ని పరిరక్షించాలి అనే ఒక గొప్ప ఉద్దేశంతో ప్రారంభించడం జరిగింది. ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగాన్ని పునః వ్యవస్థీకరణ చేస్తూ మన హైడ్రాని ఏర్పాటు చేయడం జరిగింది. హైడ్రా సరికొత్త పోలీస్ స్టేషన్ ని ప్లక్ అన్వీల్ చేసి ముఖ్యమంత్రి గారు ప్రారంభోత్సవం చేశారు. గట్టిగా మనందరం చప్పట్లతోటి అభినందనలు తెలియజేద్దాం. సరికొత్త భవనం, హైడ్రా చేపడుతున్నటువంటి బృహత్తర కార్యక్రమం రీస్టోరేషన్ అండ్ కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్ ఆఫ్ లేక్స్ ఎంతో సక్సెస్ఫుల్ గా జనాల్లో కబ్జా చేద్దాం, లేక్స్ ని వేస్ట్ డంప్ చేద్దాం అనే ఆలోచన ఉన్నవారి వెన్నులో వణుకు పుట్టించేటటువంటి సంస్థ మన హైడ్రా. రాబోయే రోజుల్లో కూడా మరింత దృఢంగా, మరింత కట్టుదిట్టంతో హైడ్రా బృందం ముందుకు తీసుకువెళ్లబోతోంది. పిచ్చేసిన అతిథులకు కూడా స్వాగతం పలుకుతున్నాం. విపత్తు నిర్వహణలో భాగంగా మన హైదరాబాద్లో ఎలాంటి న్యాచురల్ కెలామిటీ వచ్చినా, ఎలాంటి డిజాస్టర్ వచ్చినా వెంటనే రెస్పాండ్ అయ్యే విధంగా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, అలాగే అసెట్ మేనేజ్మెంట్లో అసెట్ ప్రొటెక్షన్ విభాగంలో కూడా ప్రభుత్వ భూములు, చెరువులు, పార్కులు, రోడ్లు మొదలైన వాటిని అక్రమంగా కబ్జా చేసిన వారిపై సరైన కేసులు పెట్టడం, అలాగే ఆ అక్రమ కట్టడాల్ని నిర్మూలించడం, తద్వారా లేక్స్ ని కాపాడడం అండ్ మన పర్యావరణలో పరిరక్షణలో భాగంగా ఆ నీటి మూలాలు అండ్ చెరువులు, నదులు వంటి సహజ వనరుల్ని అక్రమంగా నిర్మాణాలు చేసిన వాళ్ళని ఐడెంటిఫై చేయడం మాత్రమే కాదు, అలాంటి సహజ వనరుల్ని రక్షించుకునే బాధ్యత మన హైడ్రా చేపట్టింది. ముఖ్యంగా హైడ్రా 3 విభాగాలుగా పనిచేస్తోంది. ఆస్తి రక్షణ విభాగం, విపత్తు నిర్వహణ విభాగం, లాజిస్టిక్స్. ఏజెన్సీ ద్వారా మనం హైడ్రా సరికొత్త పోలీస్ స్టేషన్ ఈరోజు మరి ప్రారంభోత్సవం జరిగింది. 3 అంతస్తుల ఈ బిల్డింగ్ ఒక 10,000 SFTతో 6 ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్, కానిస్టేబుల్స్తో ఆపరేట్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వ భూములపై ఆక్రమణలు, చెరువుల్లో డంపింగ్ మరియు అక్రమ నిర్మాణాలపై కేసులు కూడా నమోదు చేయడం, వాటి ఇన్వెస్టిగేట్ చేయడం, ప్రత్యేకించి అధికారులు కూడినటువంటి పోలీస్ బృందం మన స్టేషన్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఎన్నో ఎకరాల్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది అండ్ అలాగే 6 లేక్స్ ని ప్రస్తుతం కాపాడి రిస్టోర్ చేసే బాధ్యతని చేపట్టింది మన హైడ్రా. హైడ్రా సరికొత్త పోలీస్ స్టేషన్ ని వీక్షిస్తున్నారు ముఖ్యమంత్రి గారు, మరి అలాగే మిగిలిన అతిథులు. ఈ పోలీస్ స్టేషన్ కి సంబంధించినటువంటి టెక్నాలజీ ఆధారితంగా, అలాగే AI ఎనేబుల్ తోటి చేసినటువంటి FIRs, అలాగే కామన్ పీపుల్ కి అందుబాటులో ఉండే విధంగా ఎవరైనా వచ్చి వారి ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్, అలాగే గ్రీవియన్సెస్ కి అడ్రస్లు త్వరగా పరిష్కరణ జరిగే విధంగా
రేటిక రాణిగంజ్లోని బుద్ధ భవన్ పక్కనున్న G+2 భవనంలో ఈ హైడ్రా స్టేషన్ అయితే ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా స్టేషన్ ప్రారంభించారు. ఏసీపీ ర్యాంక్ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ఈ పోలీస్ స్టేషన్ అయితే నడవబోతోంది. 60 మంది సిబ్బంది, ఒక ఏసీపీ, 6 ఇన్స్పెక్టర్లు, 12 మంది ఎస్ఐలు, 30 మంది కానిస్టేబుల్స్ ఉండబోతున్నారు. ఇక ఫిర్యాదుదారుల సహకారం కోసం ఈ గ్రౌండ్ ఫ్లోర్లో రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాల వారీగా ఫిర్యాదులు తీసుకునేందుకు వీలుగా హైడ్రా, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు గ్రౌండ్ ఫ్లోర్లో అందుబాటులో ఉండనున్నారు. గౌరవనీయులు మన ముఖ్యమంత్రి హైడ్రాకి సంబంధించినటువంటి వెహికల్స్ ని ఇప్పుడు ఫ్లాగ్ ఆఫ్ చేయబోతున్నారు. ప్రత్యేకించి లైనప్ అయినటువంటి వెహికల్స్ ని ఫ్లాగ్ ఆఫ్ చేస్తారు. హైడ్రా స్పెషల్ వెహికల్స్ ఇంక్లూడ్ డిఆర్ఎఫ్ ట్రక్స్, ఒక 21 ట్రక్స్ ని ప్రొక్యూర్ చేయడం జరిగింది. హై క్రాస్ ఇన్నోవా వాహనాలు 4 మరియు స్కార్పియోస్ టీమ్స్ ఒక 55 స్కార్పియోస్ మరియు ట్రూప్ క్యారియర్ వ్యాన్స్, అలాగే బైక్స్ ని కూడా ఈజీగా డిజాస్టర్ వచ్చినప్పుడు కానీ అవసరం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ఫ్లాగ్ ఆఫ్ చేశారు. హైడ్రా సరికొత్త వాహన శ్రేణిని ఒకసారి గట్టిగా చప్పట్లతోటి అభినందనలు తెలియజేద్దాం. డిఆర్ఎఫ్ ఎక్విప్మెంట్ తో పాటు ఉన్నటువంటి వాహనాల్ని కూడా మనం చూస్తున్నాం. The huge lineup of Hydra vehicles have just been flagged off by the Honorable Chief Minister. Thank you, sir. Thank you very much. రేటిక హైడ్రా పనుల కోసం అయితే ఫీల్డ్ లెవెల్ ఇన్వెస్టిగేషన్ చేసేందుకు అధికారులకు, సిబ్బందికి ప్రభుత్వం అయితే ప్రత్యేక వాహనాలను కేటాయించింది. ఆ ప్రత్యేక వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. అందులో స్కార్పియో, బొలెరో వాహనాలు అందుబాటులో ఉన్నాయి. హైడ్రా బృందం హైడ్రా బైక్స్ ని ఇప్పుడు మనం చూస్తున్నాం. హైడ్రా బృందం వాటిని తీసుకుని కెలామిటీస్ వచ్చిన సమయంలోనూ ఈజీగా అప్రోచబుల్ లేనటువంటి మార్గాల్లో కూడా బైక్స్ ఈజీగా వెళ్ళి ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసి అక్కడ ట్రీ కట్టింగ్ ఎక్విప్మెంట్ కూడా ఆ బైక్ మీదే పెట్టడం జరుగుతుంది. వాటిని ఈజీగా హ్యాండిల్ చేసే విధంగా బైక్స్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది హైడ్రా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. రాబోతున్నారు. హైడ్రా తరఫు నుంచి ఒక్కసారి మనం అందరం గట్టిగా చప్పట్లతోటి ముఖ్యమంత్రి గారికి స్వాగతం మరియు అభినందనలు తెలియజేసుకుందాం. హైదరాబాద్ లో ప్రతి ఒక్కరికి సుపరిచితం హైడ్రా. కబ్జా చేద్దాం అనుకున్న వాళ్ళు కానీ లేక్స్ ని పట్టించుకోనటువంటి వాళ్ళ గుండెల్లో నిజంగా వణుకు పుట్టించే విధంగా హైడ్రా గత 10-11 నెలల నుంచి అద్భుతమైన కార్యక్రమాలు చేసింది. అండ్ ఎన్నో ఎకరాల ల్యాండ్ ని కూడా ప్రొక్యూర్ చేయడం జరిగింది. గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి సవినీయంగా స్వాగతం పలుకుతున్నాం. శ్రీ వేం నరేందర్ రెడ్డి గారు అడ్వైజర్, వారికి కూడా స్వాగతం.
అలాగే శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారు, ఆనరబుల్ మెంబర్ ఆఫ్ రాజ్యసభ, వారికి స్వాగతం. శ్రీమతి విజయలక్ష్మి గద్వాల్ గారు, ఆనరబుల్ మేయర్ గారు, వారికి సవినీయంగా స్వాగతం పలుకుతున్నాం. శ్రీలతారెడ్డి గారు, డెప్యూటీ మేయర్, వారికి కూడా స్వాగతం. శ్రీమతి చీరా సుచిత్ర గారు, కార్పొరేటర్, వారికి కూడా స్వాగతం పలుకుతున్నాం. శ్రీ అద్దంకి దయాకర్ గారు, ఆనరబుల్ ఎమ్మెల్సీ, వారికి కూడా సవినీయంగా స్వాగతం పలుకుతున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ నౌ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ప్లీజ్ రైజ్. మన స్టేట్ యాంథమ్ జయ జయ హే తెలంగాణ గీతం ఇప్పుడు ప్లే చేయవలసిందిగా. Thank you, sir. Thank you very much. We also take the pleasure to welcome రామకృష్ణరావు గారు, ఐఏఎస్ చీఫ్ సెక్రటరీ గారు, రవి గుప్తా గారు, మిగిలిన అతిథులందరికీ సవినీయంగా స్వాగతం పలుకుతున్నాం. It gives me great pleasure to now invite Shri A.V. Ranganath garu, IPS, Commissioner Hydra, to give the welcome address. గౌరవనీయులు పెద్దలు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, గౌరవనీయులు జిహెచ్ఎంసీ మేయర్, గౌరవనీయులు ఎంపీ రాజ్యసభ, గౌరవనీయులు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, స్పెషల్ సిఎస్ హోమ్ రవి గుప్తా గారు, సెక్రటరీ ఎంఏయుడి ఇలంబర్తి గారు, రాజశేఖర్ గారు, వేదిక మీద ఉన్న ఇతర పెద్దలు, విచ్చేసిన అధికారులకి, మీడియా మిత్రులకి అందరికీ కూడా నమస్కారాలు. సార్, ఇది హైడ్రా మీ యొక్క ఆలోచనల నుంచి, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆకాంక్షల నుంచి జూలై 19 గత సంవత్సరం నాడు ఆవిర్భవించింది. దాదాపు 9.5 నెలలు ఈ ప్రయాణంలో హైడ్రా ప్రజలకి
ఎంతో చేరువవుతూ ఎన్నో మన్ననలు పొందుతూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు తీసుకెళ్తున్నాం సార్. సో హైడ్రా అనేది ఒక ప్రత్యేకమైన సంస్థగా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అని GOMS 99 ద్వారా జూలై 19 రోజు కాన్స్టిట్యూట్ అయినప్పుడు దీనికి తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా పవర్స్, అంటే బహుశా దేశంలో ఇటువంటి ఇది ఒక విప్లవాత్మకమైన ఒక ప్రయత్నము, ఒక హిస్టారికల్ డెసిషన్ అని చెప్పేసి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కూడా ఒక వ్యాసంలో వాళ్ళు కూడా చెప్పడం జరిగింది సార్. సో దీంట్లో అన్ని పవర్స్ కూడా తీసుకొచ్చి, అంటే చాలా ఇరిగేషన్ శాఖకు సంబంధించిన పవర్సు, మున్సిపల్ శాఖకు సంబంధించిన పవర్సు, నెక్స్ట్ రెవెన్యూ శాఖకు సంబంధించిన పవర్సు, ఇతర పోలీస్ ఇప్పుడు ప్రత్యేక పోలీస్ స్టేషన్ రావడంతో పోలీస్ శాఖకు సంబంధించిన పవర్సు, ఇవన్నీ కూడా ఇట్లా చాలా పవర్స్ని తెచ్చి ఒక దగ్గర కేంద్రీకరించడంతో మా పని చాలా ఈజీగా అవుతూ కూడా, అంటే కోఆర్డినేషన్ ఇష్యూస్ దగ్గర వచ్చినప్పుడు కూడా ఎవరు ఎలా చేయాలి అన్నప్పుడు అక్కడ గ్యాప్ ఏరియాస్, అంటే రెసిడ్యూరీ ఏరియాస్ కొన్ని ఉంటాయి. ఆ రెసిడ్యూరీ ఏరియాస్లో హైడ్రా గ్యాప్ని ఫిల్ చేయడానికి చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్న క్రమంలో నేను కొన్ని ఉదాహరణలకు కూడా చెప్తాను సార్. ఫస్ట్ ఒకటి, ఈ మధ్య అంటే కొన్ని నెలల క్రితం మన గండిపేట రిజర్వాయర్ దగ్గర ఇది మన బుల్కాపూర్ నాలా నుంచి వాటర్ వస్తూ అక్కడ ఒక లాక్ గేట్స్ ఉంటాయి. ఆ లాక్ గేట్స్ ఉస్మానియా ఏదైతే మన రిజర్వాయర్ ఉందో గండిపేట రిజర్వాయర్, దాంట్లోకి వాటర్ వెళ్తుంటుంది సర్ప్లస్ వస్తే కనుక. లేకపోతే కనుక అది మామూలుగా ఉంటే కనుక దీంట్లోకి బుల్కాపూర్ నాలా మీదుగా మూసీ నదిలోకి వెళ్ళిపోవాలి. కానీ ఆ లాక్ గేట్స్ అది కొంత పని చేయటం పోవడంతో ప్లస్ అది డ్యామేజ్ అవ్వడంతో ఇది లోపలికి రావడంతో, అంటే అదంతా వాటర్ అంతా కూడా రావడంతో కొన్ని పేపర్స్ కూడా దాని మీద